హలో అండి, ఐఎమ్ డాక్టర్ కమల, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. అయితే చాలామందికి ఒక అపోహ ఏంటి అని అంటే అపోహ కాదండి, యాక్చువల్గా నిజము. డెలివరీ టైంలో లేదా ప్రెగ్నెన్సీ టైంలో చాలా గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అంటారు. ఎస్, అది నిజమే, నిజంగానే వస్తాయి. ఎందుకు అనంటే ఫీమేల్స్లో హార్మోనల్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఫీమేల్ పేషెంట్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వీళ్ళు కంపల్సరీగా డెంటల్ చెకప్కి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th మంత్ టు 6th మంత్, ఈ 4, 5, 6 మంత్స్ని సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. సో ఈ టైంలో కంపల్సరీగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 1st and 3rd ట్రైమిస్టర్లో యూజువల్గా మనము ట్రీట్మెంట్స్ చేయము. ఎందుకు అనంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి అన్నెసెసరీ స్ట్రెస్ పడకుండా మనం ట్రీట్మెంట్స్ చేయము. వెరస్ 3rd ట్రైమిస్టర్లో ఏంటి అనంటే మనకి డెంటల్ చైర్లో ఉండే పొజిషన్ కానివ్వండి, అది అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు కాబట్టి మనం చేయము. సో సెకండ్ ట్రైమిస్టర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్లియర్ చేసుకుంటాం. సో వీళ్ళల్లో ఏంటిది, బికాస్ ఆఫ్ హార్మోనల్ లెవెల్స్ చిగుర్లు వాచుతూ ఉంటాయి. దీన్ని ఏంటంటే ప్రెగ్నెన్సీ జింజవైటిస్ అంటామన్నమాట. చిగుర్లు వాచి చిగుర్లో నుండి రక్తము ఇట్లాంటివి వస్తాయి. సో సెకండ్ ట్రైమిస్టర్లో వాళ్ళు ఒకసారి టీత్ క్లీనింగ్ కానీ లేదా ఇంకేదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సరే వాళ్ళు సెకండ్ ట్రైమిస్టర్లో చేయించుకోవచ్చు. సో స్పెషల్లీ స్పీకింగ్ ఈ ప్రెగ్నెన్సీ ఫీమేల్స్కి గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటే కూడా గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ డెంటల్ ఎక్స్రేస్ అసలు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి కూడా ఉంటుంది. లేదా మెడిసిన్స్ ఇట్లాంటివి అన్ని మెడిసిన్స్ తీసుకోవచ్చా అని ఉంటుంది. సో డెంటల్ ఎక్స్రేస్ ఆర్ సేఫ్ టు మోస్ట్ ఎక్స్టెంట్. కాకపోతే మనము జస్ట్ వాళ్ళ సేఫ్ కోసం అని చెప్పి అవాయిడ్ చేస్తాం. బట్ ఇఫ్ నెసెసరీ డెంటల్ ఎక్స్రేస్ మనం తీసుకోవచ్చు. డెంటల్ ఎక్స్రేస్ ఆర్ సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. మెడికేషన్స్కి వచ్చాము అని అంటే మెడికేషన్స్ మనం ఫస్ట్ వాళ్ళు ఏం మెడిసిన్స్ యూస్ చేస్తున్నారో చూసి నార్మల్ పారాసిటమాల్ మాత్రమే వాళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇంకే డ్రగ్స్ కూడా మనము ప్రిస్క్రైబ్ చేయము ప్రెగ్నెన్సీ ఫీమేల్స్కి. యాజ్ వెల్ యాజ్ యాంటీబయాటిక్స్ కూడా ప్రిఫర్ చేయము. ఆ తర్వాత వచ్చేసి కొంతమందికి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు. వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టూత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే బేబీకి పాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనము యాంటీబయాటిక్స్ ప్రిఫర్ చేస్తాము ఆర్ సజెస్ట్ చేస్తాము. సో బ్లీచింగ్ అంటే ఏంటిది, అసలు అది మంచిదా కాదా, దానివల్ల ఏంటిది ప్రాబ్లమ్స్ లేదా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చాలామందికి ఉంటుంది. చాలామందికి ఏంటి అని అంటే ఒక కాన్సెప్ట్, టీత్ నావి వైట్గా ఉంటే నాకు టీత్ హెల్తీగా ఉన్నట్టు అనేసి ఫస్ట్ థింగ్ ఉంటుంది. కానీ యాక్చువల్లీ స్పీకింగ్ టీత్ ముత్యాల్లాగా తెల్లగా ఉండవండి. టీత్ మైల్డ్ ఎల్లో కలర్లో ఉంటాయి. అవి మనకి హెల్తీ టీత్ అనమాట. ముత్యాల్లాగా తెల్లగా ఉన్న టీత్ ఆర్ నాట్ హెల్తీ. వాటికి ఎనామిల్ ప్రాబ్లం ఉంది అంటే లైక్ వాటికి ఎనామిల్ లాస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ వైట్ టీత్ ఆర్ నాట్ హెల్తీ. ఓకే, చాలామంది ఏంటంటే నా పళ్ళు పచ్చగా ఉన్నాయి, నాకు టీత్ వైటనింగ్ కావాలి అనేసి అడుగుతారు. సో టీత్ వైటనింగ్ని మనం బ్లీచింగ్ అనేసి అంటాము. బ్లీచింగ్ అండ్ టీత్ క్లీనింగ్ ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ థింగ్స్. పళ్ళు పచ్చగా ఉన్నాయి అని అంటే దానికి ఫస్ట్ రీజన్ తెలుసుకోవాలి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంది అన్నది చూడాలి. చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు టీత్ క్లీనింగ్ కావాలా లేకపోతే బ్లీచింగ్ చేయాలా అన్నది చూసుకుంటాం. సో మనకి బ్లీచింగ్లో ఏంటి అని అంటే మనకి టూత్ వైటనింగ్, సింపుల్గా చెప్పాలి అని అంటే టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్ని మనం బ్లీచింగ్ అంటాం. కానీ విచ్ ఇస్ జనరలీ నాట్ రికమెండెడ్ బై మోస్ట్ ఆఫ్ ది డెంటిస్ట్. ఎందుకు అని అంటే సెన్సిటివిటీ అన్నది మనకి ఫ్యూచర్లో వస్తుంది. కొంతమంది మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్లీచింగ్ అన్నది రిపీటెడ్గా చేసుకుంటూ ఉండాలి. లైక్ బ్లీచింగ్ అయిన తర్వాత కొన్ని ఫుడ్స్కి మనం దూరంగా ఉండాలి, కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకనంటే మన ఇండియన్ కర్రీస్లో జనరల్గా స్పైసెస్ ఉంటాయి, లైక్ పసుపు ఉంటుంది. సో పసుపు, టీ, కాఫీ ఇట్లాంటి వాటి వల్ల మన టూత్ స్టెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ బ్లీచింగ్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది. సో ఈ సెన్సిటివిటీ రాకుండా మనం వేరే స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకనంటే బ్లీచింగ్ అయితే సెన్సిటివిటీ వస్తుంది. ఈ సెన్సిటివిటీ రాకుండా ఉండాలి అని అంటే మనము సెన్సోడైన్ పేస్ట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని సెన్సిటివిటీ రిలేటెడ్ పేస్ట్స్ ఉంటాయి. సో ఇట్లాంటి పేస్ట్స్ యూస్ చేసుకొని బ్లీచింగ్ అన్నది చేసుకోవచ్చు. బ్లీచింగ్ జనరల్గా మనము చేసేది ఎవరికి అని అంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం అనేసి ఉంటుంది. వాళ్ళు బ్లీచింగ్ కోసం అడుగుతారు. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో వాటర్లో గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ వల్ల టీత్ కలర్ చేంజ్ అవుతాయి, బ్లాక్ కలర్ వరకు అవుతాయి. కానీ వాళ్ళకి ఏంటి అని అంటే మనం వినీర్స్ అని చెప్పేసి ఉంటాం. వినీర్స్ కానీ
ఆర్ క్యాప్స్ కానీ అడ్వైస్ చేయొచ్చు. కానీ యాజ్ సచ్ స్పీకింగ్ బ్లీచింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇఫ్ బ్లీచింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే దానికి రిలేటెడ్గా మనము సెన్సిటివిటీకి కావాల్సినటువంటి ప్రికాషన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లీచింగ్ తీసుకుంటేనే మనం బ్లీచింగ్కి వెళ్ళాలి.